అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. యథార్థవాద జీవితానికి స్వాగతం. నేను మీ మార్క్ బాబు. ఆదీప స్తంభం గ్రంథంలోని మరొక చాప్టర్. ఇదిగో మర్మ మందిరం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు తన సత్యాన్ని, తన సందేశాన్ని ఉపమాన భాషలో వ్రాయించాడని మనకు తెలుసు. ఉపమాన భాష యొక్క భావం మనకు తెలియకపోతే బైబిల్లోని సందేశం మనకు అందని మావిగానే మిగిలిపోతుంది. అలాంటి ఒక సుందర సాదృశ్యం సొలొమోను కట్టించిన దేవాలయం. ఆ దేవాలయ నిర్మాణాన్ని గురించి మనకు చెబుతూ లేఖనం సొలొమోను దేవుని మందిరమునకు పునాదులు ఏర్పరచను అంటున్నది. 2వ దినవృత్తాంత గ్రంథములు 3వ అధ్యాయం 3వ వచనం. మానవ ఇంగితాన్ని బట్టి చూస్తే అది ఒక అనవసరమైన మాట. మనకు ఆ మాట చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక ఇల్లు మందిరాన్నో కట్టేవారు ఎవరైనా తప్పకుండా మొదట పునాదులు వేస్తారు. వేయాలి, తప్పదు. లేకపోతే అసలు ఆ భవనాన్ని కట్టడం సాధ్యమే కాదు కదా. ఒక భవనం విజయవంతంగా నిర్మించబడి పూర్తి చేయబడింది అంటే దాని క్రింద నేలలో పునాదులు ఉన్నాయి అనే అర్థం. మరి అలాంటి అనవసరమైన మాటను దేవుడు బైబిల్లో ఎందుకు రాయించాడు? దేవుడు అనవసరంగా మాట్లాడు కదా. దేవుని మాటలు అన్నీ పుటము పెట్టబడినవి అని సామెతల గ్రంథం 5వ వచనంలో మరి చెప్పబడింది. గనుక సొలొమోను దేవుని మందిరమునకు పునాదులు ఏర్పరచను అన్న మాటలు పైకి అనవసరమైన మాటలుగా మనకు కనబడుతున్నప్పటికీ ఆ మాటలు చాలా అవసరమైనవే అయి ఉండాలి. అవును, ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మన దృష్టికి తీసుకురావడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలను బైబిల్లో వ్రాయించాడు. ఆ వాక్య భాగంలో మొదట సొలొమోనే ఒక సాదృశ్యం. సొలొమోను మన ప్రభువైన యేసుకు ముంగుర్తు, ఫోర్స్ షాడో. ఆ తర్వాత అతడు కట్టించిన మందిరం కూడా మరో మహిమ గల మందిరానికి సాదృశ్యం. సొలొమోను దావీదు కుమారుడు, క్రీస్తు దావీదు కుమారుడు. సొలొమోను అనే పేరుకు సమాధానకర్త అని అర్థం. మన ప్రభువైన యేసుకు ఉన్న అనేక బిరుదులలో ఒకటి సమాధానకర్త. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. సొలొమోను దేవమందిర నిర్మాణకుడు. మరి క్రీస్తు ప్రభు కూడా మందిర నిర్మాణకుడే. ఆయన కూడా మరో అద్భుత మందిరాన్ని కట్టుతున్నాడు. క్రీస్తు సొలొమోను కంటే శ్రేష్ఠుడు గనుక ఆయన కట్టుతున్న మందిరం కూడా సొలొమోను కట్టించిన మందిరం కంటే చాలా శ్రేష్టమైనది. సొలొమోను ప్రాణం లేని రాళ్లతో భౌతికమైన ఒక ఆలయాన్ని కట్టించాడు. క్రీస్తు ప్రభు సజీవరాళ్లతో ఒక ఆత్మ సంబంధమైన ఆలయాన్ని కట్టిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన సజీవరాళ్ళు అంటే అర్థం ఏమిటి? 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి అంటున్నాడు పేతురు పత్రికలో. పేతురు విశ్వాసులే సజీవరాళ్ళు. ఈ బ్రతుకున్న రాళ్లతో, విశ్వాసులతో మన ప్రభు అయిన క్రీస్తు ఒక ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టుతున్నాడు. ఆ మందిరం క్రీస్తు సంఘమే. సొలొమోను మహారాజు భౌతిక సంబంధమైన మందిరాన్ని కట్టాడు గనుక అతడు ఆ మందిరానికి రాళ్లతో పునాది వేశాడు. కానీ పరమ సొలొమోను అయిన మన ప్రభువు కట్టిస్తున్నది ఆత్మ సంబంధ మందిరం గనుక ఈ మందిరానికి రాళ్ల పునాది అక్కరలేదు, అది పనికిరాదు. ఆత్మ సంబంధ మందిరానికి ఆత్మ సంబంధమైన పునాదులే కావాలి. అందుకే అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని సెలవిస్తున్నది లేఖనం. అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది ఏమిటి? పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి వేశారా వాళ్ళు? కాదు. అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది అంటే వారు నేర్పించిన బోధలు, సిద్ధాంతాలు అన్నమాట. అసలు సిసలైన సత్యాన్ని ఆదిమ అపోస్తలులు దేవుని చిత్తానుసారముగా మొదటి శతాబ్దంలోనే బోధించారు. ఆ ఆదిమ భక్తుల బోధలు అనే పునాదుల మీద ఈ భూలోకంలో దేవుని మందిరంగా క్రీస్తు సంఘం కట్టబడాలని దేవుడు ఆశించాడు. సత్య సిద్ధాంతమే క్రీస్తు సంఘానికి పునాదిగా ఉండాలని దేవుడు నియమించాడు. అపోస్తలులు, ప్రవక్తలు చేసిన స్వచ్ఛమైన సత్యబోధల మీద, సత్య సిద్ధాంతం మీద నిర్మించబడిన క్రైస్తవ సంఘమే దేవునికి అసలైన మందిరం. పునాది క్రీస్తు యేసా, సిద్ధాంతమా? సిద్ధాంతాలే పునాదులు అంటే చాలామంది ఒప్పుకోరు. సిద్ధాంతాలు పునాదులు కావడం ఏమిటి? 1 కొరింథీ 3వ అధ్యాయం 11వ వచనంలో మీరు చదవలేదా? పునాది క్రీస్తే అని అంత స్పష్టంగా లేఖనంలో రాయబడి ఉండగా మీరు సిద్ధాంతమే పునాది అంటూ క్రొత్త బోధ పట్టుకొచ్చారేమిటి అంటూ హడావిడి చేస్తారు. అలా మాట్లాడేవారు కాస్త తమ ఇంగితాన్ని ఉపయోగించాలని మనవి చేస్తున్నాను. పునాదులు పాడైపోయాయని లేఖనం సెలవిస్తున్నది. ఒకవేళ పునాది అంటే క్రీస్తు తప్ప మరేది కాదని మనం తీర్మానిస్తే క్రీస్తును తప్ప మరి దేన్ని మనం పునాది అని పిలవకూడదని
మనం మొండికేస్తే మరి పాడైపోయిన పునాది ఏమిటి? క్రీస్తేనా? క్రీస్తు అనే పునాది పాడైపోయిందా? క్రీస్తు పాడైపోవడం అసంభవం కదా. పునాదులు పాడైపోయాయని లేఖనం చెబుతున్నది కనుక పాడైపోవడానికి అవకాశం ఉన్న పునాది ఏదో ఒకటి ఉండి ఉండాలి. అంటే క్రీస్తు అనే పునాది కాకుండా మరొకటి ఏదో కూడా పునాది అని పిలువబడుతూ ఉండి ఉండాలి. ఏమిటది? పాడైపోవడానికి అవకాశం ఉన్న పునాది ఏమిటి? పాడైపోయే పునాది క్రీస్తు కాదు, మరేది? పాడైపోవడానికి అవకాశం ఉన్న పునాదులే బోధలు, సిద్ధాంతాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11లో క్రీస్తు పునాది అని వ్రాయబడి ఉన్నది నిజమే. అయితే క్రీస్తే పునాది అన్న మాట సగం సత్యమే, అది సంపూర్ణ సత్యం కాదు. ఈ మాట మీకు అభ్యంతరకరంగా కనిపించవచ్చు. బైబిల్లో వ్రాయబడిన ఒక మాటను సంపూర్ణ సత్యం కాదు అనడం భక్తిహీనతగా మీకు కనిపించవచ్చు. కానీ నేను చెబుతున్నది నిజం. బైబిల్లోని ఏ ఒక్క మాట అయినా సంపూర్ణ సత్యం కాదు. ఎందుకంటే ఏ విషయాన్ని గూర్చిన సత్యమైనా బైబిల్లో ఒకే చోట పూర్తిగా వ్రాయబడలేదు. దేవుని వాక్యం మనకు ఎలా వస్తుందో దీర్ఘదర్శి యెషయా చెబుతున్నాడు, వినండి. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును అని యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం సెలవిస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏ విషయాన్ని గురించిన సత్యమైనా అంతా ఒకే చోట వ్రాయబడి ఉండదు. మొత్తం 66 గ్రంథాలలో అక్కడక్కడ చెల్లాచెదురుగా దేవుని చిత్త ప్రకారం ఆయా లేఖన భాగాలలో వ్రాయబడి ఉంటుంది. అలాగే దేవుని శాశ్వత మందిరమైన క్రీస్తు సంఘానికి పునాది ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం కూడా అంతా ఒకే చోట వ్రాయబడలేదు. క్రీస్తు సంఘం అనే దేవ మందిరానికి పునాది ఏమిటో మొదటి కొరింథీ 3:11లో కొంత వ్రాయబడింది. ఎఫెసీ 2:20లో మరికొంత వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు క్రీస్తు సంఘం అనే మందిరానికి ఉన్న పునాదిలో ముఖ్యమైన మూలరాయి. ఆ తర్వాత అపోస్తలులు, ప్రవక్తలు చేసిన స్వచ్ఛమైన సత్యబోధలతో మిగతా పునాది తయారైంది. ఈ విషయంలో పరిపూర్ణ సత్యం ఏమిటంటే దేవుని సంఘం అనే సజీవ దేవాలయ పునాదిలో మొదటి పునాది రాయి ఒక వ్యక్తి. మిగతా రాళ్ళు ఆదిమ భక్తులు చేసిన బోధలు, వారు బోధించిన సిద్ధాంతాలు. దేవుని ప్రజలు ఆసక్తులు నిష్ఫలులు కావాలంటే వారి పునాదులు పాడైపోవాలని సాతానుకు తెలుసు. అయితే వాడు మొదటి మూలరాతిని పాడు చేయలేకపోయాడు. ఆ పునాది రాయి సర్వశక్తిమంతుడైన ఒక వ్యక్తి గనుక వాడు ఆ మూలరాతిని ఏమీ చేయలేక మిగతా రాళ్లను అంటే సంఘపు సిద్ధాంతాలను, బోధలను పాడు చేశాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యోర్దాను నదిలో యోహాను ద్వారా బాప్సం పొందగానే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యంలోనికి కొనిపోబడి సాతాను చేత శోధింపబడ్డాడు. 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ఆకలిగొని ఉన్నప్పుడు సాతాను ఆయనను పరిశోధించాడు. వాస్తవానికి సాతాను అప్పుడు చేస్తున్న పని ఏమిటో తెలుసా? దేవుని సజీవ మందిరపు మొదటి మూలరాతిని పాడు చేయడానికి వాడు అప్పుడు విశ్వ ప్రయత్నం చేశాడు. మన ప్రభు అయిన యేసు ఆ శోధనకు లొంగిపోతే సంఘ మందిరపు మొదటి మూలరాయే పాడైపోయేది. అయితే యేసునాథుడు ఆ శోధనలను జయించాడు. యేసు ఆ శోధనలను జయించడం ద్వారా 2 ప్రాముఖ్యమైన కార్యాల కోసం ఆయన అర్హుడుగా నిరూపించబడ్డాడు. మొదటిది, లోకరక్షణ కొరకు బలిపశువు కావడానికి ఆయన అర్హుడయ్యాడు. రెండవదిగా, ఆయన దేవుని సజీవ మందిరానికి మొదటి మూలరాయి కావడానికి అర్హుడయ్యాడు. అందుకే సాతాను మిగతా పునాది రాళ్లను పాడు చేయడానికి పూనుకొని సృష్టారంభంలో హవ్వను మోసగించినట్లు క్రైస్తవ సంఘాన్ని మోసగించాడు. సిద్ధాంత రూపక పునాదులను విజయవంతంగా పాడు చేశాడు. అందుకే పునాదులు పాడైపోగా అంటూ 11వ కీర్తన 3వ వచనంలో దీర్ఘదర్శి పలికాడు. గనుక సకల జనులు గ్రహించండి, ఈ విషయాన్ని గ్రహించండి. మళ్ళీ క్రీస్తే పునాది, సిద్ధాంతాలు అనవసరం అంటూ వెర్రి మొర్రి వేదాంతం మాట్లాడకండి. పాడైపోయిన సంఘ పునాది ఇప్పుడు మనం బాగు చేసుకోవాల్సిన సంఘ పునాది సిద్ధాంతాలు, బోధనలే. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడైండును గాక. దేవుడు మిమ్మల్ని సత్యమందు ప్రతిష్ఠించును గాక. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్పందనను, మీ రెస్పాన్స్ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. దీని యొక్క హార్డ్ కాపీ మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది, మీరు కొనుక్కొని చదువుకోండి. సాఫ్ట్ కాపీ కిండిల్ వెర్షన్లో కూడా మీకు అవైలబుల్గా ఉంది కనుక తప్పక మీరు దర్శించి మీరు సత్యమందు ప్రతిష్ఠింపబడి అనేకులకు దీనిని మీరు ప్రకటించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.